ఏ పని చేయకుండా ఉంటే ఎంతో కష్టంగా ఉంటుంది. చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. చేస్తున్న పని చిన్నదా పెద్దదా అని చూడకూడదు. బిజినెస్, ఉద్యోగం ఏదైనా సరే డెడికేషన్గా ఉండాలి. లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుంది. నేటి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు హెవీ కాంపిటీషన్ ఉంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా జాబ్ సాధించడం గగనమైపోయింది. దీంతో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. చిన్న జాబ్ దొరికినా చాలని భావిస్తున్నారు. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. భారీ వేతనంతో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు రెడీ అయింది. నెలకు 2 లక్షల వేతనంతో ఇస్రోలో జాబ్ కొట్టే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పోస్టులకు అర్హులు ఎవరు? వయో పరిమితి ఎంత? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్రో మొత్తం 103 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మెడికల్ ఆఫీసర్ ఎస్టీ, మెడికల్ ఆఫీసర్ ఎస్సీ, సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్మెన్స్ బి, అసిస్టెంట్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ వంటి తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసినప్పటికీ పర్ఫార్మెన్స్ ఆధారంగా అభ్యర్థులను పర్మనెంట్ ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్ ఎస్టీ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ళు, సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ పోస్టుకు 18 నుంచి 30 ఏళ్ళు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 35 ఏళ్ళు, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 35 ఏళ్ళు, టెక్నీషియన్ బి పోస్టుకు 18 నుంచి 35 ఏళ్ళు, డ్రాఫ్ట్మెన్ బి పోస్టుకు 18 నుంచి 35 ఏళ్ళు. ఇంకా అదేవిధంగా అసిస్టెంట్ అంటే అధికార భాష పోస్టుకు సంబంధించి 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు కూడా ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి 21,700 నుంచి 2,08,700 మధ్య వేతనం లభిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు 250 చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే ప్రాసెసింగ్ ఫీజు కింద అదనంగా 750 రూపాయలు అంటే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని పరీక్షలకు హాజరైన వారికి రిఫండ్ చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 9 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం isro.gov.in ను సంప్రదించాల్సి ఉంటుంది.